హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతోటైతే నేను మీ ముందుకు వచ్చానండి. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారండి? చూస్తున్నారు కదండి, స్పాంజ్ అండి. ఇది వచ్చరికి నేను 10 రూపీస్ పెట్టి తీసుకున్నానండి. ఈ 10 రూపీస్ స్పాంజ్ తోటి మనం టోటల్గా ఇల్లునంతా క్లీన్ చేయబోతున్నామండి. అది ఎలా క్లీన్ చేస్తాము, ఏమేమి క్లీన్ చేయబోతున్నాము అనేది మీరు చూడాలి అంటే వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా అండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఒక స్పాంజ్ ఉంటే చాలండి మనం ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారండి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ అయితే స్పాంజ్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం కొంచెంగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం చాకు ఉంటుంది కదండి, ఆ చాకుతో అయితే కట్ చేసుకుంటే మనకి ఈజీగానే కట్ అవుతుందండి. చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. దీన్ని అయితే ఇంత బాగా యూస్ చేసుకుంటాము అని అయితే మీరు అసలు అనుకోలేరండి. అంత బాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఒక స్పాంజ్ ఉంటే చాలండి టోటల్గా మనం మన ఇల్లునంతా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే నేను చిన్న పీస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలోకి ఒక ఘాట్ మాదిరి అయితే పెట్టుకుందామండి. ఇది దేనికోసము అని అంటే మనం చాకులు అనేవి స్టోర్ చేసుకోవాలి అని అంటే ఎక్కడంటే అక్కడ స్టోర్ చేసుకోకుండా మనం ఇలా ఒక బాక్స్, డిస్పోజబుల్ బాక్స్ ఉంటుంది కదండి, ఊరికే పడేయాల్సిన అవసరం లేకుండా అలాంటి బాక్సులు ఉంటాయి కదండి. పెద్దది ఉన్నా పర్లేదండి, నా దగ్గర చిన్నది ఉందని చూపిస్తున్నానండి. ఇలా పెట్టేసుకొని మనం స్పాంజ్ అనేది పెట్టేసుకొని మధ్యలో ఘాట్ పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేస్లో వచ్చేసరికి మన దగ్గర ఎన్ని చాక్స్ ఉన్నా సరేనండి మనం పెట్టేసుకోవచ్చు అండి. పీలర్స్ ఉంటాయి కదండి, ఆ పీలర్స్ అయినా పెట్టుకోవచ్చు, చాక్స్ అయినా పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు అండి. చాలా నీట్గా ఉంటుందండి. ఇలా పెట్టేసుకొని మనం సపరేట్గా పెట్టుకున్నాము అని అంటే ఒక చోట నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు రిమైనింగ్ ఉంది కదండి, ఆ స్పాంజ్లో వచ్చేసరికి నేను మధ్యలో అయితే హోల్ అనేది పెడుతున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, ఇలా హోల్ పెట్టాక మనకి పెద్ద కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రలోకి అయితే నేను మధ్యలోకి అయితే ఇలా పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఇదైతే ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అంటే అది ఇది అని ఏం లేకుండా మీకు పైన ఏదైతే మనకి ఎత్తుగా ఉంటుంది అని అనుకుంటాం అవన్నీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదండి. ఇది ఎంత బూజుకర్ర పెట్టినా సరేనండి మూలలకు ఉండేదైతే అలానే ఉంటుందండి. ఈ విధంగా మనం స్పాంజ్ పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. నిజంగా బూజున్నా మనకి ఏమైనా మురికున్నా సరేనండి దానికైతే వచ్చేస్తుందండి. అంతేకాకుండా మనం గోడకు పెట్టుకునే గడియారం ఉంటుంది కదండి, అది కూడా చాలా హైట్లో ఉంటుందండి. మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఈ విధంగా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా కబోర్డ్స్ ఉంటాయి కదండి, కబోర్డ్స్ అనేవి ఎంత హైట్లో ఉన్నాయో చూడండి. ఇంత హైట్లో ఉన్నాయి, మనం మామూలు క్లీన్ చేయాలంటే అస్సలు క్లీన్ చేయలేము కదండి. ఇలా స్పాంజ్ అనేది పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న డస్ట్ అంతా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇలా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మీరు పైన ఏది ఉన్నా సరేనండి, ఏది క్లీన్ చేయాలన్నా సరేనండి, ఈ స్పాంజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మురికి అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. చూడండి ఎంత డస్ట్ అనేది ఫ్యాన్కు ఉందో, ఎంత డస్ట్ అనేది వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా మనకైతే ఎటువంటి శ్రమ అనేది ఉండదండి. మనకేం శ్రమ ఉందండి, మనమేమీ ఎక్కాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా వేసుకొని ఎక్కాలి, స్టూల్ ఎక్కాలి అన్న పని లేదు, ఏం లేదు. జస్ట్ మనం కింద నించోనే మన కింద కూడా పడదండి. ఆ డస్ట్ అనేది కింద పడుతుంది అన్న ఛాన్స్ కూడా లేదండి. ఆ స్పాంజ్కి అతుక్కుంటుంది కాబట్టి మనం ఇలా చూసారు కదండి ఎంత నీట్గా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని క్లీన్ చేస్తున్నామా. ఏసీలు ఉన్న ఏసీలకు కూడా ఉండే డస్ట్ని కూడా క్లీన్ చేయొచ్చండి. తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చరికి కొంచెం దాంట్లోనే కొంచెం ఒక సైడ్కి అయితే కొంచెంగా అయితే నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత కొంచెంగా అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం చాక్ తోటి అయితే కొంచెంగా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దానిలో వచ్చరికి మనకి అరిగిపోయిన సబ్బు ముక్కలు ఉంటాయి కదండి, అవి అయితే ఏం అవసరం ఉంటుందని పడేస్తామండి. అలా పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. ఎంత బాగా యూస్ చేసుకోవచ్చు అంటే మనం హాల్లో అనేది వాష్ బేసిన్ అనేది ఉంటుంది కదండి, అక్కడ హ్యాండ్ వాష్ అనేది పెట్టుకుంటాం కదండి. ఆ హ్యాండ్ వాష్ అనేది అయిపోయినప్పుడు మనం ఊరికే లాంటి స్పాంజ్ అనేది ఒక్కటి తీసుకొని దాని లోపల అరిగిపోయిన సబ్బు ముక్క అనేది మనం ఊరికే పడేస్తాం కదండి, అలా పడేయకుండా మధ్యలో పెట్టేసుకొని మనం హ్యాండ్ వాష్కి అయితే చాలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒకటి మనం పెట్టేసుకున్నామనంటే హ్యాండ్ వాష్కి అయితే ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు.
ఇలా చాలా మల్టీపర్పస్గా అయితే మనం ఈ స్పాంజ్ని అయితే యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, అస్సలు మనకి నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇంకొకటి తీసుకొని మనం ఇదే సబ్బు పెట్టేసుకొని మనం ఈ వాష్ బేసిన్ అనేది ఉంటుంది కదండి, ఈ వాష్ బేసిన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటాము, లేదంటే కింద వాష్ బేసిన్ ఇలా క్లీన్ చేసుకునే దానికి కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఈ విధంగా అయితే మనం మల్టీపర్పస్గా అయితే మనం ఈ స్పాంజ్ని అయితే ఒకే ఒక స్పాంజ్ తోటి మనం నీట్గా అయితే మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నిజంగా చాలా అయితే బాగుందండి. ఇదైతే మనం పడేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మనం నీట్గా కడిగేసుకొని తీసి పెట్టుకున్నామనంటే ఇలా వాష్ బేసిన్ ఇది కడుక్కునే దానికి యూస్ చేసుకోవచ్చండి. నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం ఏది పడేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ నీట్గా అయితే మనం వాష్ చేసుకొని వాడుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో, మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా అయితే నేను స్పాంజ్ లోపల జస్ట్ కొంచెం హోల్ అనేది పెట్టుకొని, మీ దగ్గర పెద్దది ఏమైనా గరిట ఉంటే అది తీసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఈ దోశ పెనంది ఇది ఉంటే ఇదైతే తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా పెద్దది ఉన్నా కూడా గరిట మాదిరి ఏదైనా ఉన్నా అదైనా పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఒక కర్ర ఉన్నా పెట్టుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇది అవైలబుల్గా ఉందని ఇదైతే పెట్టుకున్నానండి. జస్ట్ మనం వాటర్ అనేది ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం, జస్ట్ అలా తడిపేసి మనం స్క్వీజ్ చేసామంటే వాటర్ అనేది మొత్తం పోతుంది కదండి. పోయిన తర్వాత మనం దీనికి అనేది పెట్టేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డోర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు క్లీన్ చేయాలి అని అనుకున్నప్పుడైతే ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి. తర్వాత మిర్రర్స్ ఉంటాయి కదండి, ఈ మిర్రర్స్ను కూడా అదే స్పాంజ్తో అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా చూసారు కదండి, ఎంత మురికిగా ఉందో. మామూలుగా బాబు ఉన్నాడు కాబట్టి ఊరికే ఏవంటే అవి పెట్టేసి మనకి హ్యాండ్స్ అనేవి పెట్టేస్తాడంటే అది కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. అంతేకాకుండా చూస్తున్నారు కదండి, విండోస్ ఇలా ఉంటాయి కదండి, మనం ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఉంటాయి కదండి, అలా క్లీన్ చేసుకునేదానికి, పైనుంచి కింది వరకు ఇలా క్లీన్ చేసుకునేదానికి, విండోస్ క్లీన్ చేసుకునేదానికి, డోర్స్ క్లీన్ చేసుకునేదానికి, కప్బోర్డ్స్ క్లీన్ చేసుకునేదానికి, ఫ్యాన్ క్లీన్ చేసుకునేదానికి, వాట్ ఎవర్ అండి. చూడండి ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటికీ అయితే ఒక స్పాంజ్ అయితే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసరికి అదే స్పాంజ్లో అయితే నేను విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, అదైతే వేసానండి. ఇప్పుడు మనమైతే ఏం క్లీన్ చేయబోతున్నామంటే గ్యాస్ స్టవ్ అండి. స్టవ్ అనేది చూస్తున్నారు కదండి, మనం వంట చేసుకున్న తర్వాత నైట్ అనేది మనం క్లీన్ చేసుకొని పడుకుంటాం కదండి, ఆ టైంలో అయితే మనం ఇలా విమ్ లిక్విడ్ అనేది వేసుకొని, విమ్ లిక్విడే కాదండి, కొంచెం సోప్ ఉన్నా సరేనండి, సోప్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మురికున్నా జిడ్డున్నా ఏదున్నా సరేనండి, చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. చూడండి, స్టవ్ పైన క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ కింద క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు, చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అండి. దీంట్లోనే మనం బట్టల లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయినా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అండి. డెటాల్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా అయితే మనం ఒక స్పాంజ్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. చూడండి, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం స్టవ్ని అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. దీన్ని అయితే మనం పిండేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము అని అంటే నీట్గా ఆరిపోయి ఉంటుంది కదండి, మళ్ళీ మనం స్టవ్ తుడుచుకునే దానికైతే యూస్ చేసుకోవచ్చండి. ఏది మనం పక్కకు పెట్టేస్తే చాలండి, మళ్ళీ దాన్నే అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మనం ఒక్కసారి వాటర్తో క్లీన్ చేస్తేనే మనకు నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. మనం ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. తర్వాత నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, స్టవ్ బ్యాక్ సైడ్ కూడా అదే దాంతో నేను క్లీన్ చేస్తున్నానండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. చూడండి, ఈ విధంగా మనం పాత్రలు దొంగుకుంటాం కదండి, అక్కడ ట్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ ట్యాప్ అనేది తెల్లగా మనం వాడతాం కాబట్టి ఉంటుందండి. ఆ ట్యాప్స్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. దాని బ్యాక్ సైడ్ కూడా మనకు అంతా పడుతుంది కదండి, అది కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి.
ఇప్పటి వరకు నా ఛానల్ ఇంతగా గ్రో అయిందంటే దానికి కారణం మీరేనండి. మీరు సపోర్ట్ చేయబట్టి నా ఛానల్ అయితే ఇంతగా గ్రో అయిందండి. ఇక మీదట కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మనం పాత్రలు అనేవి తోముకుంటాం కదండి, ఆ సింక్ని అయితే కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి, దాంట్లోకి అయితే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయితే వేసానండి. ఆ లిక్విడ్ అనేది వేసి చూడండి, ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే పాత్రలు అనేవి తోముతాం కాబట్టి గార అనేది పడుతుందండి. తెల్లగా గార పట్టడము, జిడ్డు మురికి అనేది ఉంటుంది కదండి, అదంతా నీట్గా అయితే క్లీన్ అయిందండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి వీటిని అయితే రాత్రి పడుకునే ముందు మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మనము దీన్ని కూడా పాత్రలు తోమిన తర్వాత మనం నీట్గా దీన్ని కూడా క్లీన్ చేసుకుని పడుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా, బొద్దింకలు అనేవి రాకుండా నీట్గా అయితే ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.